హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చిల్లీ పన్నీర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. తర్వాత అది కొంచెం తక్కువగా అనిపించి ఇంట్లో పన్నీర్ ఉంటే రెడీ చేసింది అది కూడా యాడ్ చేసుకొని అన్నీ మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకున్నాను. మరీ చిన్న కాదు, మరీ పెద్ద కాదు, కొంచెం మీడియం సైజులో ఉంటే బాగుంటాయి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, అలానే కారం, కొంచెం మిరియాల పొడి, అలానే కొంచెం ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా వాటర్ వేయాలి. వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ పన్నీర్ పీసెస్కి మనం వేసిన ఉప్పు, కారం అవన్నీ పట్టేలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం పన్నీర్ పీసెస్ని కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవి రెడీ చేసుకోవడానికైతే మనం సాసేజ్ రెడీ చేసుకోవడానికి చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఒక కళాయిలో కొంచెం నూనె పోసి అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అలానే క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి లైట్గా ఫ్రై చేసుకోండి. అందులో ఒక చిన్న స్పూను షుగర్ వేసుకోండి. షుగర్ వేస్తే ఏంటంటే కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యి బాగుంటుంది. తర్వాత సాస్ చేసుకోవాలి. ఇవన్నీ సాస్లన్నీ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలానే వెనిగర్, కొంచెం సోయా సాస్, టమాటా సాస్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వాటర్ పోసి కలుపుకొని మనం రెడీ చేసుకున్న ఇది ఉంటుంది కదా అందులో పోసుకొని కొన్ని వాటర్ పోసుకోండి. ఒక 2 మినిట్స్ అలా తిప్పితే కొంచెం థిక్గా అవుతుంది. మనం రెడీ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే అవి కొంచెం లైట్గా సాఫ్ట్గా అవుతాయి. చూసారు కదా ఎంత బాగుందో. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాయ్.